ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ కల్పన లక్ష్యంగా పెట్టుకుంది. అందుకనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచేందుకు నైపుణ్యం పోర్టల్ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఈ మధ్య ఏపీ సీఎం చంద్రబాబు కూడా అన్నారు. ఈ లక్ష్యాన్ని సాకారం చేసే విధంగా నైపుణ్యం పోర్టల్ ఉండాలన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలు సూచనల మేరకు యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దేశంలోనే మొట్టమొదటిసారి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యం పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. ఏఐతో ఇంటిగ్రేటెడ్ అయిన ఈ పోర్టల్ అభ్యర్థుల సామర్థ్యాలను అంచనా వేస్తుంది. ఇలా ప్లంబర్ నుంచి బీటెక్ వరకు కోర్సులు చదివిన అభ్యర్థుల సామర్థ్యాన్ని ఏఐ అంచనా వేస్తుంది. ఏపీలో ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సిసిఐ భాగస్వామ్య సదస్సులో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన నైపుణ్యం పోర్టల్ ను నిరుద్యోగులు తమ అర్హతలతో ఏఐని ఉపయోగించి రెజ్యూమేను కూడా తయారు చేసుకునేలా డిజైన్ చేశారు. అంతేకాకుండా అభ్యర్థులు ఇచ్చిన వివరాల ఆధారంగా ఏఐ ఇంటర్వ్యూ చేస్తుంది. అనంతరం ఎక్కడ లోపం ఉందో, ఏం నేర్చుకోవాలో కూడా వెల్లడిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న అన్ని రకాల సమాచారాన్ని నైపుణ్యం పోర్టల్ తో లింక్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ శ్రమ్ కార్డ్, ఆధార్, డిజిలాకర్, ఈపీఎఫ్, ఆదాయ పన్ను చెల్లింపుదారుల వివరాలను ఈ పోర్టల్లో అనుసంధానం చేస్తున్నారు. తద్వారా ఎవరైనా ఇప్పటికే ఉద్యోగంలో ఉంటే ఆ వివరాలు కూడా తెలిసిపోతాయి.